మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని, వారికి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల జ్వరం వల్ల మాత్రమే ఆరోగ్యం బాగాలేదని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కాదని, ఇలాంటి వార్తలు ఎవరు రాసినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. హాస్టల్లో ఎటువంటి సదుపాయాలు లేకపోయినా తక్షణమే నాకు సమాచారం అందించాలని, హాస్టల్లోని విద్యార్థులు మంచి వాతావరణంలోనే అందరూ క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఉన్నారు, వార్డ్ బాయ్ ఉన్నారు. వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సొసైటీలో మంచిగా అందరికీ ఆరోగ్యం ఉండాల్సింది దానికోసం పని చేస్తున్నారు. వాళ్ళకి కొట్టడానికి, వాళ్ళతోటి అభద్రాలుగా మాట్లాడడానికి, వాళ్ళ మీద గొడవ చేయడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేవు. వాళ్ళ మీద ఖచ్చితంగా మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఈ ఇద్దరు పాప గురించి ఇద్దరికి జ్వరాలు వచ్చింది. మన దగ్గర మొత్తం ఏమది చెప్పాలి అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నారు. వాళ్ళకి సీజనల్ డిజీజ్ ఇప్పుడు ఉన్నాయి. ఆ మొత్తం వార్డులో ఐ థింక్ ఆ ఇద్దరితో పాటు ఇంకా 15 మంది జ్వరాలతోటి ఉన్నారు. అందరికీ 4-5 days మనం హాస్పిటల్లో ఉంచి ఎప్పుడైనా మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తున్నాము. సో వాళ్ళకి ఐ థింక్ 17 లేదా 18కి జ్వరాలు వచ్చింది. అక్కడ పారాసిటమాల్స్ ఏమైనా నార్మల్గా ఇస్తారు, అది నర్సెస్ అన్ని ఇచ్చారు. మళ్ళీ నిన్న తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పి, నిన్న లేదా మొన్న ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పేసి తీసుకువెళ్ళారు. మళ్ళీ 5-6 hours ఏమైంది ఐడియా లేవు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకువచ్చారు. మళ్ళీ ఆరోగ్యం బాగా ఖరాబ్ అయింది. మళ్ళీ ఆ టైంకి వెంటనే మా డాక్టర్స్, నర్సెస్ అందరూ ఇమీడియట్గా అడ్మిట్ చేశారు. ఇప్పుడే నిన్న 7 o'clock 8 o'clock అయింది. ఇప్పుడే మంచిగా ఉన్నారు. ఇంకా కొంచెం మంచిగా 100% అయిపోయిన తర్వాతే పంపిస్తాము. అండ్ ఈ నర్సెస్కి, వార్డ్ బాయ్కి లేదా ఎవరైనా స్టాఫ్ వాళ్ళకి కొట్టుకోవడం, వాళ్ళకి గొడవ పెట్టడం అది కరెక్ట్గా లేవు. విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అండ్ దుష్ప్రచారం ఎవరైనా చేస్తున్నారు అంటే, ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే, ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి నిన్న నేను ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఎవరైనా ఏమైనా రాస్తే జాగ్రత్తగా రాయాలి. ఇట్స్ నార్మల్ ఫీవర్ ఉన్నాయి. కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ రాయడానికి సిద్ధమవుతున్నారు, జస్ట్ గవర్నమెంట్కి బద్నాం చేయడానికి. సో ఏమైనా అయింది అంటే ఫుడ్ పాయిజనింగ్ నేను అదే అడిగాను. 5 years నుంచి ఉన్నారు ఈ హాస్టల్లో, ఎన్నిసారి ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది. సో 5 సంవత్సరంలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. 5 సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఎట్లా ఎవరు చెప్పరు. నార్మల్గా కూడా సంవత్సరంలో 1-2 సారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షియస్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు. అండ్ మనం దాని గురించి ఫుడ్ సంబంధించిన, హైజీన్ సంబంధించిన హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హాస్టల్ పేరు చెప్పాలి, మనం వస్తాము. ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హాస్టల్ వెళ్ళాము సడన్గా. వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు, మాతో పాటు తిన్నారు. ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ 15 minutes ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు. మనం మీతోటి కలిసి వెళ్తాము. ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము. ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి, రాయడానికి మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉన్నాయి. దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరిగా చేయడానికి ఉన్నాం. కానీ అనవసరంగా గవర్నమెంట్కి బద్నాం చేయడానికి, ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షియస్ డిజీజ్ అయింది, ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు. ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది, దానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, బెదిరించడం, అది ధర్నా చేయడం ఇది కరెక్ట్గా లేవు. ఇది మంచి వాతావరణంలో అందరూ పిల్లలు చదవాలి. అండ్ ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాం.
మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం సబ్బెపల్లి దొనబండలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ధీటుగా రాణించే విధంగా తమ వంతు సహకారంగా ప్రతి ఏడాది విద్యార్థులకు స్కూల్ కిట్లు అందిస్తున్నామని రఘునాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం స్వామిరెడ్డి, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, మోటపలుకుల తిరుపతి, మాధవరపు వెంకటరమణారావు, బేతు రవి, మడిపెల్లి సత్యం, హనుమండ్ల శ్రీనివాస్, కొట్టె ప్రశాంత్, రాజనర్సు, విజయలక్ష్మి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. All the best. Thank you. మన గోల్ 570. Very good. All the best. Right. Very good. Congratulations. All the best. అన్నిటికి కూడా డిజిటల్ ల్యాబ్స్, ల్యాప్టాప్స్, తర్వాత ఐప్యాడ్. All the best. Good luck. స్వామి వివేకానంద గారి ఆశయాలను ముందు తిరుపతి చెప్పినట్టు మేము వచ్చేది నిజంగా ఈ బ్యాగులు ఇవ్వడానికి కాదు. బ్యాగులు ఏదో పెద్ద ఖరీదైంది కాదు, మీరు కొనుక్కోలేరని కాదు. మీ దగ్గర కూడా అందరి దగ్గర మంచి మంచి బ్యాగులు ఉన్నాయి. కానీ ఈ పేరు మీద ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు ఒకసారి వెళ్ళాలి. పాఠశాలలో ఉన్న చాలా కష్టపడి పనిచేస్తున్న టీచర్స్ ని వాళ్ళని కలవడము, దాంతోపాటు కొద్దిగా సేపు సమయము పిల్లలతోటి గడపాలి. ఎందుకంటే 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది. మీ విద్యార్థి మీ ఎడ్యుకేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఈ 10th క్లాస్. సో పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాలి. ఇంతకుముందే ముఖేష్ గౌడ్ గారు చెప్పింది, మీరందరూ కూడా పెద్దగా అయినాక మీరందరూ ఇప్పుడు తీసుకుంటారు. మీరందరూ కూడా గివర్స్ కావాలి. ఇప్పుడు మీరందరూ ఏంటిది టేకర్స్, అంటే మీరందరూ తీసుకుంటారు. కానీ పెద్దగా అయినాక మీరు కూడా ఇచ్చేవాళ్ళు, గివర్స్ కావాలి అని ఇంతకుముందు ఆ స్థాయికి మీరందరూ ఎదగాలి. మీరందరూ అనుకున్న మీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నారు. నేను ఒక 2 రోజుల కిందనే ఐఐటి కాన్వకేషన్ ప్రోగ్రామ్ కు పోయొచ్చాను. ఐఐటిలో ఈ 2025లో ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసారో ఒక 300 మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఐఐటిలో ఈ సంవత్సరం. వాళ్లకు డిగ్రీలు, వాళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీతో ప్రోగ్రామ్ ఉంటే నేను కూడా ఐఐటి బోర్డు మెంబర్ని కనుక అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి, చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల త్యాగం వల్లే, ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి, పిల్లలకు మంచి విద్య అందించాలని వాళ్ళ తల్లిదండ్రులు చాలా విషయాలలో కూడా వాళ్ళు అద్దనుకున్నారు. చిన్న చిన్న ఆనందాలు, అటు ఇటు తిరగడము, అగోటి ఇవ్వటి కొనడము, ఇటువంటి వద్దు, పిల్లల మీద దృష్టి పెడదామని తల్లిదండ్రులు అట్లా చదివిపిస్తేనే ఆ పిల్లలు ఈరోజు ఐఐటి వరకు పోయారు. తల్లిదండ్రులతో పాటు గవర్నమెంట్ కూడా మన భారత ప్రభుత్వము, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంతకుముందు మన దేశంలో ఒక 5 ఐఐటీలు ఉంటుండే, ఇప్పుడు 24 ఐఐటీలు ఉన్నాయి. ఒక ఐఐటి, నేను పోయిన ఒక కేరళ ఐఐటిలో కాలేజ్ బిల్డింగ్స్ ఉన్న హాస్టల్ బిల్డింగ్ కొరకు కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం, అంటే ఒక్క ఐఐటి కొరకు. అట్లా 24 ఐఐటీలు, అట్లా ఎన్ఐటీలు ఉన్నాయి, ఎయిమ్స్ ఉన్నాయి. సో మోడీ గారు కూడా ప్రభుత్వము విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇంతకుముందు ఎయిమ్స్ ఉండకపోతుండే, ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ వచ్చినాయి. ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న వాళ్ళు, ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, ట్రిపుల్ ఐఐటీలు వచ్చినాయి.
ఇట్లా ఉన్నత విద్య కొరకు మోదీ గారు ప్రధానమంత్రి అయినాక చాలా విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని చందారం గ్రామంలో పోషమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పిల్లాపాపలు పాడి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు డప్పు చప్పులు, స్థానిక డప్పులు, పంబాల, శివశక్తుల పూనకాలతో, పోతురాజుల వేషాధరణలో ఆట పాటలతో బోనాలను ఊరేగించారు. ప్రజలు బోనమెత్తుకొని గ్రామదేవత పోచమ్మకు ఆదివారం రోజున చందారం గ్రామంలోని వివిధ కాలనీలలో ప్రతి ఇంటి నుంచి బోనం తయారు చేసుకుని మహిళలు వీధుల గుండా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గ్రామంలోని కులదేవతలకు అన్ని కులాల వారు బోనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గ్రామ పెద్దలు అనుమాల వేణు, పూర్ణచందర్రావు, అన్నం చిన్నన్న, అన్నం శివప్రసాద్, గౌరెల్లి రవీందర్రావు, సారం వెంకటేశ్వర్లు, సారం మధు, చిందం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. బ్రో జరుగు. చందారం గ్రామ ప్రజల అన్నదానాలతో అదేవిధంగా బయటి వారి సహాయ సహకారాలతో మరి మనం పెద్ద ఎత్తున పోషమ్మ గుడి నిర్మించుకోవడం జరిగింది. మరి గ్రామ ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి మరి వేల బ్రాహ్మణోత్సవాలతో ప్రతిష్ట గావించుకొని పూర్ణావతి చేసుకొని మరి పూర్ణావతి గావించుకొని మరి అన్న ప్రసాదాలు సేవించడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చిన ఆదివారం ఈ రోజు మరి చందారం గ్రామంలో మరి బోనాల జరుపుకోవడానికి మరి జమ్మిగుట్ట నుంచి వెళ్ళి మహిళా డప్పు కళాకారులు అదేవిధంగా మన స్థానిక డప్పు బృందము అదేవిధంగా జోయిలు అదేవిధంగా అన్ని కళాకారులు వచ్చి మరి ఊరంతా జనమంతా ప్రపంచంలాగా వచ్చి మరి బోనాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో రావడం జరిగింది. 12 తారీఖు 13 తారీఖు నాడు మరి వేల తరగతుల కోరికలు తెలంగాణ విద్యా పరీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బోనాల పండుగ అంటే ఆరోగ్య వీలు కావాలని మళ్ళీ ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి చాలా మంది ఊరంతా బయట
మన చిత్తాలు బుర్రపాకు అందరూ రావడం జరిగింది. కాకపోతే మన పొద్దున ఉదయం 8 గంటలు అనుకునేది 9 కళాకారులు లేట్ అవుట్లా చాలా లేట్ అయింది. కాకపోతే ఆలోచన ద్వారా మేమందరినీ కొంచెం మా మీద ఇంత లేట్ చేసిందని ఎవరు కూడా అనుకోవద్దని నేను మా గుడి తరఫున ఆలోచన అందరికీ క్షమించాలని కోరుకుంటూ మరి ఇంకా ఎవరైనా కూడా అంటే కార్యక్రమాలు మన ఊళ్ళో ఇప్పటికే చాలా గుడులు అన్ని కట్టడం జరిగింది. ఇంకా కూడా ముందుకుండే ముఖ్యమంత్రి ఉన్నా కూడా మరి మా ఊరు పెద్దలు కానీ ఊళ్ళో ఊరి నుంచి వేరే కానీ కూడా ఉద్యోగాలు కానీ 5 నిమిషాలు అందరూ వారి సహకారం మనం ఇంత పెద్ద గుడి కట్టుకోవడం జరిగింది. నస్పూర్ కాలనీలోని గీతా మందిర్లో మంగళవారం గీతా హవన యజ్ఞం ఘనంగా జరిగింది. అర్ధచాతుర్మాస్య దీక్షల సందర్భంగా 2వ ద్వాదశి గీతా హవన యజ్ఞం నిర్వహించారు. శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దాసరి రాజేశం ఆధ్వర్యంలో గీతా హవన యజ్ఞం జరిగింది. ఈ సందర్భంగా 12వ అధ్యాయం గీతా పారాయణం చేశారు. అనంతరం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ప్రసాద్, కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సభ్యులు స్వర్ణకుమార్, వినోద్, నందం, శ్రీనివాస్, మల్లేష్, రాజేశం, శంకర్, దాసరి రాజేశ్వరి విశ్వశాంతి అర్థమై అందరూ సుభిక్షంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, భక్తిమయంగా ఉండాలని సదుద్దేశం చేత మన ఏరియాలో గల గీతా సత్సంగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మహత్తరమైనటువంటి అర్ధచాతుర్మాస వ్రతం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి నుండి ప్రారంభించుకొని ఈ అర్ధచాతుర్మాస వ్రతాన్ని మన నస్పూర్ కాలనీ గీతా మందిర్ కృష్ణస్వామి సన్నిధిలో నిర్వర్తించుకుంటున్నాం. దీనిలో భాగంగా ప్రతిరోజు ఆ దేవదేవుని యొక్క పూజ, అభిషేక, అర్చనలతో పాటు సాయంత్రము భగవద్గీత పారాయణములు, భజనలు, ధ్యానము, తర్వాత గీతోపన్యాసము, కఠోపనిషత్తులోని ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన సందేశాలైనటువంటి మహత్తర కార్యక్రమం నిర్వహించుకుంటూ విశేష కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ద్వాదశికి కూడా ఈ 2 నెలల పాటు గీతా హోమాలు ఉంటాయి. మొత్తానికి ఇలా భగవంతుడు చెప్పినటువంటిది ఏంటంటే యజ్ఞమై విష్ణు అంటే యజ్ఞం అనేటువంటిది దేవతలకు మనుషులకందరికీ కూడా లింకు లాంటిదట. మనుషులందరూ కూడా మనోవాంఛలు తీరాలంటే ఈ యజ్ఞం అనేటువంటి లింక్ ద్వారా ఆ దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకనే సహయజ్ఞ ప్రజా సృష్టి. అందుకనే ఈ బ్రహ్మదేవుడు ఈ లోకంలో అందరినీ ఈ యజ్ఞం అనేటువంటి దాన్ని సృష్టించి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ యజ్ఞం వల్ల తీర్చుకోండి అని చెప్పాడు. కనుక అటువంటి సంప్రదాయానుసారంగా ప్రతి సంవత్సరం చాతుర్మాస వ్రతంలో ఈ ద్వాదశి అనుసరించి గీతా హోమాలు నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఈ భగవద్గీత హోమం నిర్వహించినాము. మరి ఈ యజ్ఞం వల్ల చుట్టూ ఉన్నటువంటి వాతావరణంతో పాటు మరి స్వాధ్యాయంతో పాటు అందరికీ సుఖశాంతులు లభిస్తాయనేటువంటి ఆశయాన్ని పెట్టుకొని ఆ కృష్ణ భగవానుడితో జరిపించుకుంటున్నాం. మరి అలాగనే ప్రతి ద్వాదశి జరుగుతుంది కనుక అందరూ ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం.